ఇచ్చినటువంటి జీవితాన్ని ఎవరి కొరకు మనం వినియోగిస్తున్నామో తెలుసా? త్రాగడానికి, అలాగే సంపాదించడానికి, అలాగే సినిమాలు షికార్ల కొరకు ఇంత మంచి జీవితాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం కదా. అందుకనే చూడండి, దేవుడు ఏమనుకున్నాడు, కాలమంతా కూడా నా పనిలోనే ఉంటుంది కదా, అలాగనే మనుషుడు కూడా నా పని మీదనే ఉంటాడు కదా అని దేవుడు అనుకుంటే ఈరోజు అస్తవ్యస్తంగా బ్రతుకుతూ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగిస్తున్నాడు. ఈరోజు మనిషి అన్ని పనులు చేస్తున్నాడు. ఈరోజు భార్య ధర్మాన్ని భర్త నెరవేరుస్తున్నాడు, భర్త ధర్మాన్ని భార్య నెరవేరుస్తుంది. కానీ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు అందరి ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు, కానీ దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే పనిలో కొందరే ఉన్నారు. ప్రేమిన వాళ్ళరా, అందరూ కూడా తమ తమ సొంత కార్యాలకు నిమగ్నం అయిపోయి ఈరోజు సంపాదించడానికి జీవితం ఇచ్చాడన్నట్టుగా, త్రాగడానికి జీవితం ఇచ్చాడన్నట్టుగా, ఏదో సంపాదించడానికి ఫ్లాట్లు అన్ని సంపాదించేసుకొని ఇంత మంచి జీవితాన్ని నిరార్థకం చేసుకుంటున్నారు. ప్రేమిన వాళ్ళరా, అందుకనే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని పని కొరకే వినియోగించుకోవాలా. మళ్ళీ చచ్చిపోతే కుక్కలాగా పుడతాము, పులిలాగా పుడతాం అనేది అదొక అపోహనే. కానీ ఉన్నది ఒకటే జన్మ. ప్రేమిన వాళ్ళ ఇచ్చింది ఒకటే జీవితం. ఈ జీవితంలో కూడా దేవుని పని కొరకే మనం బ్రతకకపోతే ఈ జీవితానికి ఒక అర్థం లేదు. ప్రేమిన వాళ్ళరా.